అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి టెట్ డిఎస్సిలో తెలుగు బోధనా పద్ధతుల్లో వచ్చేటువంటి పఠనం అంటే భాషా నైపుణ్యాలు అనేటువంటి అంశంలో మూడవదైనటువంటి పఠనాన్ని గురించి నేర్చుకుందాం. గతంలో శ్రవణం చెప్పాం, భాషణం చెప్పాం, పఠనం, దీని తర్వాత లేఖనం అన్నమాట. సరే, ఒకసారి పఠనానికి సంబంధించి చాలా ముఖ్యమైంది, మూడిట్లో కూడా అడగటానికి అవకాశం ఉన్నటువంటిది ఒకసారి పరిశీలిద్దాం. పఠనం వచ్చేసరికి నిర్వచనం లిఖిత రూపంలో ఉన్న విషయాన్ని చదివి దానిలోని భావాన్ని అర్థం చేసుకోవటాన్ని ఏమంటారు అని ఇచ్చాడు. అది తేలికైందే, పఠనం 2018లో అనుకుంటా. శ్రవణ భాషణ లేఖనాలను అభివృద్ధి పరచగలది. చూడండి, మూడింటిని, శ్రవణము, భాషణము, లేఖనము, ఈ మూడింటిని అభివృద్ధి పరచగలది ఏమిటంటే పఠనం. జ్ఞాన సంపదకు తోడ్పడేది కాబట్టి అక్షరాభ్యాసం పఠనానికి నాంది అన్నమాట. సరే, ఏదేమైనా ఒకసారి గతంలో భాషా నైపుణ్యాలు మొదట శ్రవణం చెప్పుకునేటప్పుడు ఒక 12 అంశాలు చెప్పాను. ఏ అంశాలు అంటే భావగ్రహణకు, భావ వ్యక్తీకరణకు తోడ్పడినవి భాషా నైపుణ్యాలు, అది దాని నిర్వచనం. అసలు ఆ చాప్టర్ పేరుకి నిర్వచనం. భావగ్రహణకు అంటే భావాన్ని గ్రహించడానికి, ఒక వ్యక్తి ఎదుటి వ్యక్తి యొక్క భావాలను గ్రహించాలంటే ఒకటి విననన్నా వినాలి, లేదా అతను ఏదన్నా రాసిస్తే దాన్ని చదువుకోవాలి. భావగ్రహణకు ఉపయుక్తమైనటువంటి నైపుణ్యాలు మొదటిది శ్రవణం, రెండవది పఠనం. అట్లా నేర్చుకోవాలని నేను గతంలో కూడా చెప్పాను. భావ వ్యక్తీకరణకు, మన భావాలను వ్యక్తీకరించడానికి ఉపయోగపడేటువంటి భాషా నైపుణ్యాల్లో మొదటిది ఏమిటంటాడు, రెండవది ఏమిటంటాడు. భావ వ్యక్తీకరణకు, మన భావాలను వ్యక్తీకరించడానికి ఒకటి మనం చెప్పదలుచుకున్నది చెబుతాము, లేదా రాసిస్తామన్నమాట. కాబట్టి భాషణం, లేఖనం, ఈ రెండు ప్రధానమైనవి. ఇక మిగిలినటువంటివి కూడా మనం ఒకసారి జాగ్రత్తగా నేను గతంలో చెప్పాను, వాటిని ఆలోచించండి. భావ గ్రహణకు, అలాగనే భావ వ్యక్తీకరణ అన్న ప్రకటన అన్న భావ ప్రకటనకు, ఈ రెండు కాకుండా మిగిలినవన్నీ కూడా సంక్షిప్తంగా తెలుసుకొని ఉండాలి. ఎందుకంటే ప్రతిదానికి నేను మొదటి వీడియోలో చెప్పినట్లుగా అర్థాలు తెలుసుకుంటే చాలు. ఈ 4 శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం, ఈ 4 ప్రతిదానికి ఏదనేటువంటిది అడగడానికి అవకాశం ఉంటుంది. అందుకని నేను గత 3 వీడియోల నుంచి వీటిని మాత్రం చెరపటం లేదు, కేవలం ఇక్కడ మాత్రమే మారుస్తాను. ఎందుకంటే అన్నిటికీ ఇవి ముఖ్యమైనవే. ఉదాహరణకి ధ్వని సహితమైనటువంటి లేదా లిపి సహితమైనటువంటి భాషా నైపుణ్యాల్లో మొదటిది ఏదంటాడు, పఠనం. ఇప్పుడు మనం చెప్పుకుంటుంది అదే. అలాగనే కారకాంశాలు, ఇదిగో వైయుక్తికాలు అంటే వ్యక్తిగతమైన వాటిలో రెండవది ఏమిటంటాడు, పఠనం. సామాజిక అంశాలు లేదు, కర్ణగోచరాలు, అక్షిగోచరాలు, కర్ణగోచరాలు అంటే చెవికి, కర్ణం అంటే చెవికి వినిపించేవి, శ్రవణం ఒకటి, భాషణం ఒకటి. అక్షిగోచరాలు చూపుకు సంబంధించి, పఠనం, లేఖనం. కాబట్టి పఠనం ఎక్కడెక్కడైతే ఉందో ఇవన్నీ కూడా మనకి తెలుసుకోదగినవి. కనుక ఈ పదాలకు అర్థాలను నేను మొదట వీడియోలో చెప్పాను, వాటిని ఒకసారి మీరు పరిశీలించండి. ఇప్పుడు మీకు సమయాన్ని నేను వ్యర్థం చేయదలుచుకోలేదు. పరస్పరాశ్రితాలంటే ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉండేటువంటివి. 4 కూడా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటుంది. శ్రవణం దేని మీద ఆధారపడి ఉంటుందంటే భాషణం మీద, భాషణం పఠనం మీద, పఠనం లేఖనం మీద. అలాగనే ఉత్తరోత్తర కఠినతమములు, ఒకదాని తర్వాత ఒకటి కఠినమైంది. శ్రవణం కంటే కఠినమైంది భాషణం, భాషణం కంటే పఠనం, పఠనం కంటే లేఖనం. అట్లాగా ఆరోహణ అవరోహణ క్రమాలు వరుస క్రమంలో ఇచ్చి ఆరోహణ క్రమంలో లేదా అవరోహణ క్రమంలో దీని తర్వాత ఏదొస్తుంది. కాబట్టి మనకి ఆర్డర్ ఉంటుంది కదా, మొదటి నుంచి చివరి నుంచి, అవి తెలుసుకొని ఉండాలి. వీటిని గురించి మధ్యలో నేను చెప్తాను. సరే, పఠనం వచ్చేసరికి, పఠనం అంటే చదవటం. చదివే విధానాన్ని బట్టి పఠనాలు 2 రకాలు. చదివే విధానాన్ని బట్టి అంటే పైకి చదువుతున్నామా, మనసులో చదువుతున్నామా, అది ప్రకాశ పఠనం, మౌన పఠనం. పఠన భేదాలు, పఠన రకాలు అంటారు. అలాగనే విషయాన్ని గ్రహించడాన్ని బట్టి కూడా పఠనం 2 రకాలు. క్షుణ్ణ పఠనం, విస్తార పఠనం. విషయాన్ని ఎలా గ్రహిస్తున్నాం, క్షుణ్ణంగానా విస్తారంగానా అనేటువంటిది. కాబట్టి మొదట దీన్ని పరిశీలిద్దాం. చదివే విధానాన్ని బట్టి పఠనం ఎన్ని రకాలు ఏమిటి, విషయాన్ని గ్రహించడాన్ని బట్టి పఠనం ఎన్ని రకాలు ఏమిటి, అది తెలుసుకోవాలి. ప్రకాశ పఠనం మొదటిది. ప్రకాశ పఠనానికి గల ఇతర పేర్లు వచ్చేసరికి
బాహ్య పఠనం. ప్రకాశ పఠనం అన్నా బాహ్య పఠనం అన్నా మనకు తెలియాలంటే పైకి చదవటం, బిగ్గరగా చదవటం, బిగ్గర పఠనం అనమాట, పెద్దగా చదవటం. బాహ్య పఠనం, బహిర్పఠనం, ఇవన్నీ ప్రకాశ పఠనానికి పేర్లు అని తెలుస్తుంది. కానీ వాచా పఠనం అనేటువంటిది మనం గ్రహించం. మనం వాచ అంటే వాక్ అనమాట, మాట, ధ్వని వినిపించేటట్లుగా చదవటం. వాచ అంటే మనసా వాచ కర్మణ అంటారు కదా. మనసా వాచ అంటే వాక్కు, కర్మణ అంటే పని అనమాట. మనసా వాచ అనే దాంట్లో వాచ అంటే వాక్ అనమాట, పెద్దగా చదవటం. ప్రకాశ పఠనం జాగ్రత్తగా గమనించండి. ప్రకాశ పఠనానికి గల ఇతర పేర్లు ఏమిటంటే బాహ్య పఠనం, బహిర పఠనం, వాచా పఠనం, పైకి చదవటం, బిగ్గరగా చదవటం, ఇవి దానికి గల పేర్లు. మౌన పఠనానికి వచ్చేసరికి వాటి పేర్లు చూడండి. గంభీర పఠనం, అంతర పఠనం, నిగూఢ పఠనం, నిశ్శబ్ద పఠనం. నిశ్శబ్ద పఠనం అన్నా మౌన పఠనం అని అర్థమవుతుంది. అంతర పఠనం అంటే లోన చదువుకోవటం, శబ్దం లేకుండా చదవటం అనమాట. నిగూఢంగా అంటే రహస్యంగా, మౌనంగా చదవటం. అయితే ప్రత్యేకమైనది ఏంటంటే గంభీర పఠనం. గంభీర పఠనం అనంగానే పెద్దగా చదవటమేమో, ప్రకాశ పఠనమేమో అనుకుంటాం. ఇది చాలా చాలా ముఖ్యమైనది. ఈ అంశాన్ని గమనించండి. గంభీర పఠనం అంటే మౌన పఠనానికి గల మరొక పేరు. గంభీరంగా అంటే పైకి చదవటం అని కాదు, నిశ్శబ్దంగా అని అర్థం. సరే, ప్రకాశ పఠనంలో అంటే పైకి బాహ్య పఠనంలో, పైకి చదివేటువంటి పఠనంలో లిపి, ఉచ్చారణ మరియు ధ్వని ప్రాధాన్యం కలిగినది. ఉచ్చారణ, మాట పైకి వినిపిస్తుంది కదా, ఉచ్చారణ ప్రాధాన్యం కలిగినది, ధ్వని ప్రాధాన్యం కలిగినది, శబ్ద ప్రాధాన్యం కలిగినది. మౌన పఠనంలో అది ఉండదు, మౌనంగానే. ప్రాథమిక తరగతులకు ఇది ఉపయుక్తమైంది. ఏది? ప్రకాశ పఠనం. పైకి చదవటం అనేటువంటిది ప్రాథమిక తరగతులకు మంచిది అనమాట, ఉపయుక్తమైనది. ఎందుకని? ప్రాథమిక తరగతుల్లో గేయాలు పాడాలి, ప్రాథమిక తరగతుల్లో పద్యాలు పైకి బిగ్గరగా చెప్పటం, సంభాషణలు, నాటక రూపాలకు సంబంధించినటువంటి నాటకాలు, ఇవన్నీ కూడా. అలాగనే విరామ చిహ్నాలకు సంబంధించినటువంటి ఆ లోటుపాట్లు తెలుస్తుందన్నమాట. విరామ చిహ్నాలు, ఎక్కడ ఫుల్ స్టాప్, ఎక్కడ కామ, ఆశ్చర్యార్థకం, హావభావాలతో కూడి ఇవన్నీ కూడా ప్రకాశ పఠనంలోనే వస్తాయి. గుర్తుంచుకోండి, గేయాలు పాడాలన్నా, పద్యాలు పాడాలన్నా, సంభాషణలైనా, నాటకమైనా విరామ చిహ్నాలకు ప్రాధాన్యతనిస్తూ సాగే పఠనం ఏంటంటే ప్రకాశ పఠనం. అదే బాహ్య పఠనం. పలుకు మేరకు ప్రాధాన్యం ఉంటుంది. నేను తర్వాత చెప్తాను. పలుకు మేర, చూపు మేర అనేది ఇది సరిపోలేదు. ఇది అయిపోయిన తర్వాత దానికి పూర్తి వివరణ నేను మళ్ళీ చెప్తాను ఒకసారి. రసానుభూతికి పద్య బోధనా పద్ధతుల్లో మూలమైంది, అంటే పద్య బోధనకు మూలమైంది, అంటే పద్య బోధనకు సంబంధించినటువంటి రసానుభూతి అనేటువంటిది, ఆనందానుభూతి అనేటువంటిది ప్రకాశ పఠనం వల్ల కలుగుతుంది. మౌన పఠనం వల్ల రసానుభూతి పొందలేము, ఆనందానుభూతిని పొందలేము. కాబట్టి రసానుభూతి ఏ పఠనం వల్ల కలుగుతుందంటే ప్రకాశ పఠనం వల్ల. అలాగనే తక్కువ కాలంలో మనం ఎక్కువ విషయాలను చదవలేము. ఎందుకని? పెద్దగా చదవాలంటే అలసిపోతాం. అలా అలసిపోవటాన్నే వాగీంద్రియాలకు అలసట, శ్రమ. వాగీంద్రియాలు అంటే వాక్కు సంబంధించినటువంటి అవయవాలకు, గొంతు కానీ, లేకపోతే కళ్ళు కానీ, లేదా మనం మాట్లాడేటప్పుడు ఆ నాలుక కానీ, అంగిలి కానీ, ఇవన్నీ కూడా దవడలు కానీ, అలాంటి వాటిని ఆ వాగీంద్రియాలు అంటారు కదా. కళ్ళు రావులండి దాంట్లో. ఆ వాగీంద్రియాలకు అలసట వస్తుంది. కాబట్టి వాగీంద్రియాలకు అలసట, శ్రమ వచ్చేటువంటి పఠనం ఏది అంటాడు? ప్రకాశ పఠనం. ఎందుకంటే పైకి చదవాలి కాబట్టి. కానీ పైకి చదవటం వల్ల, ధ్వని పైకి వినిపించేటట్లుగా బాహ్య పఠనం చేయటం వల్ల వాగీంద్రియాలకు ఎక్సర్సైజ్ కూడా అనమాట. అంటే శిక్షణ, వాగీంద్రియాలకు శిక్షణ కలుగుతుందన్నమాట. అది ఒక అభ్యాసం అవుతుంది. అన్ని నాడులు కదులుతూ ఉంటాయి కాబట్టి వాగీంద్రియాలకు చక్కని శిక్షణ కలుగుతుంది. అదేవిధంగా వాగీంద్రియాలు అలిసిపోతాయి. కానీ మౌన పఠనంలో వాగీంద్రియాలకు శ్రమ ఉండదు, దానికి వ్యతిరేకం అన్నమాట. సరే, గ్రంథాలయాలలో అసలు పనికే రాదు. లైబ్రరీలో కూర్చొని పెద్దగా చదువుతాను, నేను బాహ్య పఠనం చేస్తాను, ప్రకాశ పఠనం చేస్తానంటే కుదరదు. దోషాలు సవరణకు అవకాశం ఉంది.
ఎక్కడ ఫుల్ స్టాపులు ఎగరేసుకుంటా లేదా కామాలు ఆపకుండా వెళ్ళిపోతున్నాడు, లేదా పదాలు పలకటంలో ధ్వనికి సంబంధించి ఉచ్చారణకు సంబంధించినటువంటి పైకి వినిపిస్తాయి కాబట్టి దోషాలను మనం సవరించడానికి అవకాశం ఉంటుంది. మౌన పఠనంలో దోషాలు ఏం లేదు. అసలు వాడు చదువుతున్నాడో చదవట్లేదో కూడా తెలియదు. అది వివరించేటప్పుడు చెబుతాను. నత్తి, నంగి ఇలాంటి వారికి బాహ్య పఠనం ప్రతిబంధకం, అడ్డు అనమాట. వాడు పైకి చదవలేడు, ఎందుకంటే అవమానంగా భావిస్తాడు నత్తి ఉండడం వల్ల. కాబట్టి బాహ్య పఠనం, ప్రకాశ పఠనం నత్తి, నంగి అలాంటి వారికి ప్రతిబంధకంగా ఉంటుంది. ఎక్కడో అదేం ఇబ్బంది లేదు, ప్రశాంతంగా నత్తి, నంగి ఉన్నా కానీ మనసులో చదువుకునేది కాబట్టి అది అనమాట. ఒకసారి సంక్షిప్తంగా ఈ పాయింట్లు కూడా చూద్దాం. గంభీర పఠనానికి, మౌన పఠనానికి గంభీర పఠనం అని, అంతర పఠనం అని, నిగూఢ పఠనము, నిశ్శబ్ద పఠనం అని పేర్లు. ఇది ధ్వనిరహిత పఠనం. దాంట్లో శబ్దంతో, ధ్వనితో సంబంధమే లేదు, ఎందుకంటే మౌనంగా. ప్రాథమికోన్నత స్థాయిలో ఇది ఉపయోగపడుతుంది. ఇందాకడదేమో ప్రాథమిక స్థాయి, చిన్నపిల్లలు మనకి పాఠశాలలో, ప్రాథమిక పాఠశాల దగ్గర మనం ఉంటే గమనిస్తాం. సాయంత్రం 3 ఆ ప్రాంతం కాగానే 3 2:30 3 కాగానే ఇక ఎక్కాలు వల్లె వేయించడం, ఏబిసిడీలు ఇవన్నీ పెద్ద పెద్దగా కేకలు వేస్తూ వినిపిస్తుంది. కాబట్టి ప్రాథమిక పాఠశాలలో బాహ్య పఠనం ఉపయోగం. మౌన పఠనం ప్రాథమికంలో కాదు, ప్రాథమికోన్నత నుంచి ప్రారంభం. మనకి పాఠ్య పుస్తకాల్లో 3వ తరగతిలో ప్రవేశపెట్టాలని ఉంటుంది మౌన పఠనం. సరే, నేత్రగతికి మనోగతికి సంబంధం ఉంటుంది. నేత్రగతి అంటే చూపు, అందుకనే ఇందాక చూపు మేరకు ప్రాధాన్యం అన్నాం. ఇక్కడేమో పలుకు, ధ్వని, ఇక్కడేమో చూపు. నేత్రగతికి మనోగతికి అంటే చూపుకి మనస్సుకు మధ్య ప్రాధాన్యతతో ముడిపడి ఉండేది మౌన పఠనం. చూపు మేరకు ప్రాధాన్యత. విస్తార విరామకాల సద్వినియోగానికి సంబంధించి, అంటే విస్తార పఠనానికి విరామకాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఉపయోగపడింది మౌన పఠనం. వాటిల్లో పత్రికలు కానీ ఇలాంటివన్నీ కూడా చదవడానికి అవకాశం ఉంటుంది మౌన పఠనం ద్వారా. పేపర్ చదివేటప్పుడు తక్కువ కాలంలో ఎక్కువ చదవచ్చు, ఎందుకంటే వాగీంద్రియాలు అలసిపోవు కదా. కాబట్టి తక్కువ కాలంలో ఎక్కువ చదవచ్చు, ఎందుకంటే వాగీంద్రియాలు అలసిపోవు. వాగీంద్రియాలకు శిక్షణ లేనటువంటి పఠనం మీద అంటాడు మౌన పఠనం. ఏమీ కదలవు, ఇదైతే ఎక్సర్సైజు, ఇక్కడ ఉండదు. ఇక్కడ ఎక్సర్సైజ్ దగ్గర ఇక్కడ అలసిపోతాయి, ఇక్కడ అలసిపోవు. అది గ్రంథాలయాల్లో ఉపయోగపడుతుంది. కాబట్టి గ్రంథాలయ పఠనం అని కూడా అంటారు మౌన పఠనాన్ని. దోష సవరణకు అవకాశం లేదు, ఎందుకంటే వాడు చదివేది వినిపించదు కాబట్టి. నత్తి, నంగి ఇలాగా సమస్యలు ఉన్నటువంటి వారికి ఇది అనుకూలమైన పఠనం, ఉత్తమ పఠనం. ప్రాథమిక దశలో ఇది, ప్రాథమికోన్నత దశలో ఇది. కాబట్టి మౌన పఠనం, ప్రకాశ పఠనం అనేటువంటి ఈ 2 వ్యత్యాసాన్ని గమనించండి. మీరు ఒకసారి మళ్ళీ గమనించండి. నేను వీలైనంత వరకు ఆపోజిట్, అంటే ఒకదానికొకటి ఎదురొచ్చేటట్టు రాశాను. ఇక్కడ ఏదైతే అంశం వస్తుందో అది కాదని, లేకపోతే ఇక్కడ అవునైతే ఇక్కడ కాదని అట్లా వచ్చేటట్టు రాశాను. మీరు ఒకసారి పరిశీలిస్తే ప్రకాశ పఠనం మౌన పఠనానికి సంబంధించి మనకి వివరం అనేటువంటి తెలుస్తుంది. ఇది చదివే విధానాన్ని బట్టి, ఎలా చదువుతున్నాం అనే విధానాన్ని బట్టి పఠనంలోని రకాలు లేదా భేదాలు. తర్వాత రెండవది విషయాన్ని గ్రహించడాన్ని బట్టి, ఆ చదివింది ఎంత గ్రహిస్తున్నాం అనే దాన్ని బట్టి మళ్ళీ 2 రకాలు. అది చెప్పుకుందాం ఇప్పుడు. విషయాన్ని గ్రహించటాన్ని బట్టి పఠనం 2 రకాలు. ఒకటి క్షుణ్ణ పఠనం, 2 విస్తార పఠనం. జాగ్రత్తగా గమనించండి వ్యత్యాసం. ప్రకాశ పఠనం, మౌన పఠనం. క్షుణ్ణ పఠనం, విస్తార పఠనం. మీకు ఆ పదాలకు అర్థం తెలుసుకొని జాగ్రత్తగా ఒక్కసారి పరిశీలిస్తే చాలు, ఇది కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. ఇది చదివే విధానాన్ని బట్టి, పైకి చదువుతున్నాడా లోన చదువుతున్నాడా మనసులో. ప్రకాశ పఠనం, మౌన పఠనం. ఎలా గ్రహిస్తున్నాడు, క్షుణ్ణంగాన విస్తారంగాన, అది ఒకసారి పరిశీలిద్దాం. క్షుణ్ణ పఠనం, విస్తార పఠనం. దీని నుంచి కొన్నిసార్లు చాలా ప్రశ్నలు రావటం కూడా జరిగింది. క్షుణ్ణ పఠనానికి ముఖ్యమైన ఉదాహరణ వాచకం. క్షుణ్ణ పఠనానికి ముఖ్యమైన ఉదాహరణ వాచకం. ఏమిటి క్షుణ్ణ పఠనం అంటే, వాచకానికి సంబంధించిన, పాఠ్యపుస్తకానికి సంబంధించిన పఠనాన్ని క్షుణ్ణ పఠనం అంటారు. విస్తార పఠనం ఏమిటి, ఉపవాచకానికి సంబంధించినటువంటిది విస్తార పఠనానికి ఉదాహరణగా చెప్పవచ్చు. అంటే ఉపవాచకాన్ని,
వాచకం అంటే టెక్స్ట్ బుక్, ఉపవాచకం. మీకు ఇంకా అర్థం కావాలంటే ఆంగ్లంలో క్షుణ్ణ పఠనాన్ని ఏమంటారంటే డీటెయిల్డ్ అంటారు. డీటెయిల్డ్గా దాన్ని క్షుణ్ణ పఠనం అంటారు. నాన్ డీటెయిల్డ్ విస్తార పఠనం. టెక్స్ట్ బుక్ అంటాం కదా, డీటెయిల్డ్ అంటే టెక్స్ట్ బుక్, క్షుణ్ణ పఠనానికి ఉదాహరణ. నాన్ డీటెయిల్డ్ అంటే ఉపవాచకం, ఉపవాచకం దేనికి ఉదాహరణ. మీకు అలా గుర్తుంచుకున్న తేలిక అవుతుంది. ఇక పాఠ్యాంశానికి సంబంధించి విషయాన్ని కూలంకషంగా మనం కేవలం పాఠ్యాంశానికి సంబంధించి అవతలకి వెళ్ళటల్లా, పాఠ్యాంశానికి సంబంధించి అంటే పాఠ్యపుస్తకంలోని ఒక పాఠ్యాంశానికి సంబంధించి ఆ విషయాన్ని కూలంకషంగా లేదా ఆమూలాగ్రంగా లేదా లోతుగా లేదా సంపూర్ణంగా తెలుసుకునేటువంటి పఠనం ఏది? క్షుణ్ణ పఠనం. గుర్తుపెట్టుకోండి, టెక్స్ట్ బుక్ బేస్డ్ అనమాట. పాఠ్యపుస్తకానికి సంబంధించినటువంటి ఒక పాఠ్యాంశాన్ని క్షుణ్ణంగా, లోతుగా, సవిస్తారంగా, ఆమూలాగ్రంగా, కూలంకుషంగా, అన్ని పదాలకు అదే అర్థం, తెలుసుకోవడాన్ని క్షుణ్ణ పఠనం అంటారు. అలా పఠించడాన్ని క్షుణ్ణ పఠనం అంటారు. ఉపవాచకం అలా కాదు, విస్తార పఠనం, చదువుకుంటూ వెళ్ళిపోవటమే. ఇది వైయక్తిక పఠనాసక్తిని కలిగిస్తుంది. విస్తార పఠనంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే వ్యక్తిగతంగా చదవటానికి, వైయక్తికం అంటే వ్యక్తిగతం, వ్యక్తిగతంగా చదివేటువంటి అలవాటును పెంపొందించే పఠనం ఏది అన్నాడు. విస్తార పఠనం, క్షుణ్ణ పఠనం కాదు. అంటే ఉదాహరణకి విస్తార పఠనంలోకి వచ్చేసేవి గ్రంథాలయాల్లో చదివేటువంటి అన్నీ కూడా, వార్తాపత్రికలు కానీ, లేకపోతే పఠనాలయాలు, గ్రంథాలయాలు, మ్యాగజైన్లు, ఇలాంటివన్నీ కూడా ఏవైనా కూడా అవి విస్తార పఠనానికి సంబంధించినవి. అంటే ఉపవాచకంలాగా అన్నమాట. నవలలు ఇలాంటివన్నీ కూడా అవి వ్యక్తిగతంగా చదివేటువంటి విధానాన్ని, ఆ ఆసక్తిని కలిగిస్తాయి. కాబట్టి వైయక్తిక పఠనాసక్తిని కలిగించేటువంటిది ఈ క్రింది వాణిలో ఏమిటి? విస్తార పఠనం, క్షుణ్ణ పఠనం అన్నాడు అనుకోండి, విస్తార పఠనం. కాబట్టి మౌన పఠన సామర్థ్యాన్ని కూడా కలిగిస్తుంది. విస్తార పఠనం ఎక్కువగా, మౌన పఠనం విస్తారంగా చదవాలంటే ఖచ్చితంగా మౌన పఠనంలోనే చదవగలం, లేకపోతే వాగీంద్రియాలు అలిసిపోతాయి. కాబట్టి మౌన పఠన సామర్థ్యాన్ని కలిగించడానికి, పెంపొందించడానికి తోడ్పడేది ఏదన్నా విస్తార పఠనం. విద్యా లక్ష్యాలను నెరవేర్చేటువంటి పఠనం ఏది? గత టెట్లో డిఎస్సీలు అడిగిన పదజాలం ఇది. దరిదాపు బోర్డు మీద రాసే పదజాలం అన్నీ నేను పూర్వం అడిగిన పదజాలాన్నే ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తాను, మళ్ళీ వస్తాయేమో అన్నట్లుగా. విద్యా లక్ష్యాలను, విద్యా లక్ష్యాలలో ఏముంటుంది? టెక్స్ట్ బుక్ ఉంటుంది, వాచకం ఉంటుంది. కాబట్టి విద్యా లక్ష్యాలను నెరవేర్చేటువంటి పఠనం ఏది? క్షుణ్ణ పఠనం. విజ్ఞానాన్ని లేదా విజ్ఞానం కలిగేటువంటి, విజ్ఞానాన్ని పెంపొందించుటకు విజ్ఞానం ఏ పఠనంలో కలుగుతుందంటే విస్తార పఠనం. కేవలం పాఠ్యపుస్తకంలోనేమో విద్యా లక్ష్యాలు, ఆ సంవత్సరం వరకు ఏమి లక్ష్యాలను చేరుకోవాలో అవన్నీ చేరుకుంటాడు. కానీ విస్తార పఠనం అలాంటిది కాదు. ఒక కవి జీవిత చరిత్ర తీసుకొని చదువుతాను గ్రంథాలయానికి వెళ్ళి, అది విజ్ఞానానికి సంబంధించి. లేదా రెండు వ్యాసాలకు మధ్య వ్యత్యాసాన్ని చదువుతావు, లేదా ఒక వార్తాపత్రికలోని, ఇవన్నీ కూడా విజ్ఞానాన్ని కలిగేటువంటి, విజ్ఞానం కలిగించేటువంటి పఠనం విస్తార పఠనం. విద్యా లక్ష్యాలను నెరవేర్చే పఠనం ఏమిటంటే క్షుణ్ణ పఠనం. భాషా సాహిత్యాలపై పట్టు వస్తుంది ఎందులో? క్షుణ్ణ పఠనం. టెక్స్ట్ బుక్ మీద, టెక్స్ట్ బుక్ వాచకాన్ని చదివితే, పాఠ్య పుస్తకాన్ని చదివితే భాష మీద, సాహిత్యం మీద పట్టు వస్తుంది. భాష మీద, సాహిత్యం మీద విస్తార పఠనంలో రాదు. విస్తార పఠనంలో ఏమిటి? భావగ్రహణానికి మాత్రమే పనికొస్తుంది. ఆ నవల్లో ఏముంది విషయం, దాన్ని గ్రహించడానికే పనికొస్తుంది. భావగ్రహణకు మాత్రమే ఉపయోగం విస్తార పఠనం. ఇదైతే భాష మీద పట్టు, సాహిత్యం మీద పట్టు వస్తుంది, ఎందుకంటే వాచకాలకు సంబంధించి కాబట్టి. విద్యా లక్ష్యాలను నెరవేరుస్తుంది. ఛందస్సు కానీ, అలంకారాలు కానీ, ఎక్కడవి? ఇవన్నీ పాఠ్యపుస్తకంలోనివే కదా. ఛందస్సు కానీ, అలంకారాలు కానీ, వ్యాకరణాంశాలు కానీ, లేదా ఆ పాఠం రాసిన ఆ కవి యొక్క లేదా రచయిత యొక్క మనస్సును, ఆలోచనలను, కవి హృదయాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉండే పఠనం ఏంటంటే క్షుణ్ణ పఠనం, పాఠ్యపుస్తకానికి సంబంధించి. ఇదేమో గ్రంథాలయాలకు సంబంధించి, వార్తాపత్రికలు కానీ, గ్రంథాలయాల్లోని పుస్తకాలు కానీ, గ్రంథాలయాలు సంబంధించిన పఠనం అన్నమాట, విస్తార పఠనం. ఇక్కడ ఇంతవరకే.
తేలికైంది. మీరు ఆ వ్యత్యాసం, ప్రధాన వ్యత్యాసం తెలుసుకుంటే అర్థమవుతుంది అని అనుకుంటున్నాను నేను. ఈ క్షుణ్ణ పఠనాన్ని 3 నిర్వచనాలు ఇవ్వటం జరిగింది. ఒకటి గొడవర్తి సూర్యనారాయణ గారు అభినవాచారికం అనేటువంటి పుస్తకంలో ఇచ్చిన నిర్వచనం ఏంటంటే, ఒక కావ్యాన్ని ఆమూలాగ్రంగా ప్రతి శబ్దం, ప్రతి అర్థాన్ని గ్రహిస్తూ క్షుణ్ణంగా చదవటమే క్షుణ్ణ పఠనం అంటారు. మీరు అది ఒకటి గుర్తుంచుకోండి. అభినవాచారికం గ్రంథకర్త ఎవరు అని అడగవచ్చు, లేదా గొడవర్తి సూర్యనారాయణ గారు క్షుణ్ణ పఠనానికి ఇచ్చిన నిర్వచనం, లేదా ఇచ్చి ఎవరు ఈ నిర్వచనాన్ని ఇచ్చిందని అడగవచ్చు. అంటే ఒక కావ్యాన్ని కానీ లేదా ఒక వ్యాసాన్ని కానీ, ఒక కావ్యాన్ని కానీ ఒక వ్యాసాన్ని కానీ ఆమూలాగ్రంగా ప్రతి పదాన్ని, ప్రతి శబ్దాన్ని, ప్రతి పదం, ప్రతి శబ్దం వాచకానికి సంబంధించి, ఎందుకంటే సమగ్రంగా చదువుతాం కదా, విస్తారపట్నం అట్ట కదా లైబ్రరీలో, మన ఇష్టం అది. ఇంకొక నిర్వచనం ఫ్రాన్సిస్ బేకన్ అనేటువంటి ఆయన ఇచ్చిన నిర్వచనం ఏంటంటే, కొన్ని పుస్తకాలను రుచి చూడాలి, కొన్ని పుస్తకాలను రుచి చూచి నమలాలి, కొన్ని పుస్తకాలను రుచి చూచి నమిలి మింగాలి, కొన్ని పుస్తకాలను రుచి చూచి నమిలి మింగి జీర్ణించుకోవాలి. అది క్షుణ్ణపఠనం అంటే అంటాడు ఫ్రాన్సిస్ బేకన్. అందుకే నేను కొద్ది పదాలు రాశాను, మీరు అవి గ్రహించవచ్చు. మీకు మొద్దు గుర్తుగా కూడా అవి పనికొస్తాయి. నాష్ అనేటువంటి ఆయన కాసట బేసటగా చదవటం కంటే అనేక పుస్తకాలను కాసట బేసటగా అనేక పుస్తకాలు చదవటం కంటే సమగ్రంగా, క్షుణ్ణంగా ఒక పుస్తకం చదివితే చాలు, అదే క్షుణ్ణపఠనం అంటాడు నాష్ అనేటువంటి వ్యక్తి. సరే, ఇవి క్షుణ్ణపఠనానికి, విస్తారపఠనానికి సంబంధించిన భేదాలు. మళ్ళీ ఒకసారి గమనించండి, వీటిని తీసేస్తాను. చదివే విధానాన్ని బట్టి 2 రకాలు: ప్రకాశ పఠనం, మౌన పఠనం. విషయాన్ని గ్రహించడాన్ని బట్టి 2 రకాలు: క్షుణ్ణ పఠనం, విస్తార పఠనం. క్షుణ్ణ పఠనం అంటే వాచకానికి సంబంధించి, విస్తార పఠనం అంటే ఉపవాచకానికి, నాన్ డీటెయిల్డ్ అనమాట విస్తార పఠనం. మనం విస్తార పఠనం అంటే టెక్స్ట్ బుక్ అనుకుంటాం, అందుకని మొదటే రాశాను వాచకం, ఉపవాచకం. వాచకానికి సంబంధించి ఇవి ఆమూలాగ్రంగా చదవాలి, లోతుగా చదవచ్చు, సంపూర్ణంగా చదవాలి, కూలంకషంగా చదవాలి, విద్యా లక్ష్యాలను నెరవేర్చేది అది, భాషా సాహిత్యాలపై పట్టిచ్చేది, కవి హృదయాన్ని అర్థం చేసుకునేది, ఛందస్సు, అలంకారాలు, సందులు, సమాసాలు, వ్యాకరణాంశాలు ఇత్యాది అన్నీ వచ్చేటువంటిది ఇది అనమాట. దాంట్లో మాత్రం అలా కాదు, తేలికైనవి విజ్ఞానం కోసం, గ్రంథాలయాల్లో చదవటం కోసం, వైయక్తిక పఠనం అలవడటం కోసం, మౌన పఠనం అలవడడం కోసం, అవన్నీ కూడా విస్తార పఠనానికి సంబంధించి ఇది. దీని తర్వాత నేను ఇందాక చెప్పాను కదా, పలుకు మేర చూపు మేర, అది ఒకసారి మళ్ళా దాన్ని వివరంగా రాసినప్పుడు నేను చెప్తాను. పఠన బోధన పద్ధతులు, పలుకు మేర, చూపు మేర, ఇవి కొన్ని ఒక 4 పాయింట్లు ఉన్నాయి, వాటిని ప్రస్తావించి నేను తర్వాత దీన్ని ముగిస్తాను. తరువాత చదివే విధానాన్ని బట్టి 2 రకాలు: ప్రకాశ పఠనం, మౌన పఠనం. విషయాన్ని గ్రహించడాన్ని బట్టి 2 రకాలు: క్షుణ్ణ పఠనం, విస్తార పఠనం. వాటితో పాటుగా కొన్ని ఉన్నాయి: శీఘ్ర పఠనం, అలాగనే సమాచార పఠనం, మండూకప్లుతి పఠనం. శీఘ్ర పఠనం అంటే మనం ఏదన్నా ఒక నవల తీసుకున్నాం అనుకోండి, నోవెల్, ఆ నవల కానీ లేదా ఒక కథ కానీ చదివేటప్పుడు వేగంగా చదువుకుంటూ వెళ్ళిపోవడం అన్నమాట శీఘ్ర పఠనం. సమాచార పఠనం అంటే మనకు కావాల్సిన సమాచారం కోసం వెతకటం అన్నమాట. ఉదాహరణకి ఏదైనా ఫోన్ నెంబర్ కావాలి, టెలిఫోన్ డిక్షనరీ డైరీలో ఆ ఫోన్ నెంబర్లు వెతకడం, సెల్ ఫోన్లో ఫోన్ నెంబర్లు వెతకడం, ఇట్లాగా దేనైనా సంబంధించినటువంటి సమాచారం కోసం మాత్రమే పఠించడం, ఇతరత్ర ఏదైనా కానీ. ఇక ముఖ్యమైనది మండూకప్లుతి పఠనం. గుర్తుంచుకోండి, అనేక సందర్భాల్లో అడిగాడు మండూకప్లుతి పఠనం. మండూకం అంటే కప్ప, అంటే కప్ప గంతుల పఠనం అని కూడా అంటారు దీన్ని. కప్ప ఏ విధంగా అయితే గంతు వేస్తుందో అట్లా ఒక వాక్యాన్ని చదివి తర్వాత వాక్యాన్ని విడిచిపెట్టి ఆ తర్వాత వాక్యాన్ని చదువుతూ, అట్లా మధ్య మధ్యలో వాక్యాలను విడిచిపెడుతూ కప్ప గంతులాగా చదవటాన్ని మండూకప్లుతి పఠనం అంటారు. అంటే వేగంగా విషయం అర్థం అవుతుంది, మధ్యలో ఒక్కొక్క వాక్యం వెళ్ళిపోయినంత మాత్రాన పూర్తి భావమే దెబ్బతిందో విషయం అర్థమవుతుంది. అలాంటి పఠనాన్ని మండూకప్లుతి పఠనం అంటారు. అదొకటి గమనించండి. ఇందాక దాంతోపాటు చెప్పాల్సింది మర్చిపోయాను. తరువాత ఇక ఇందాక చెప్పుకున్నట్లుగా క్షుణ్ణ పఠనంలోనే ఇది చెప్పుకోవాలి వాస్తవానికి. 1 చూపు మేర, 2 పలుకు మేర, 3 వాంగ్నయనమితి, 4 దృష్టి ఆవర్తిత లోపం. చూపు మేర, మేర అంటే హద్దు,
మేర అంటే హద్దు. నయన మితి, మితి అన్నా కూడా హద్దే. నయనం అంటే కన్ను, అంటే రెండు పదాలకు ఒకటే. చూపు మేరకు మరొక పదం ఏంటంటే చూపు మేర, నయన మితి, నయన విస్తృతి. విస్తృతి అంటే విస్తారంగా అనమాట. అంటే కన్ను ఎంతవరకు చూడగలదు అది. దాన్ని ఆంగ్లంలో ఐ స్పాన్ అంటారు. చూపు మేర అంటే ఒక విద్యార్థి ఒక్క చూపులో ఇలా చూడగానే ఎన్ని పదాలనైతే, ఎన్ని పదాల సముదాయాన్నైతే చూడగలడు అర్థవంతంగా. చూడటం అంటే పుస్తకం మొత్తం కనిపిస్తుంది, అక్కడ ఒక 100 వాక్యాలు అంటే 100 కంటికి కనిపిస్తాయి, కానీ అర్థవంతంగా అది ఒక్క చూపులో చూడగలిగే పద సముదాయాన్ని, అర్థవంతమైన పదాల సముదాయాన్ని చూపు మేర అంటారు. అంటే ఒక్క చూపులో ఎంత చూడగలడు అది చూపు మేర. అతని చూపుకున్నటువంటి మితి, హద్దు అనమాట. అతని స్పాన్ ఆఫ్ ఐ స్పాన్ ఎంత అంటే అది. కాబట్టి గుర్తుంచుకోండి, చూపు మేర అన్న, నయన మితి అన్న, నయన విస్తృతి అన్న ఒక్కటే. పలుకు మేర సహజంగా చూసి చదువుతూ ఉంటాం. చదివేటప్పుడు చదువుకు సంబంధించి చూపు ఉంటుంది, పలుకు ఉంటుంది. చూసేటువంటి ఒక్క చూపులో ఎన్ని పదాలనైతే మనం చూడగలుగుతామో, చిన్నపిల్లలు చూడండి, ముందు అసలు ఆ నయన విస్తృతి ఒక అక్షరంతో ప్రారంభమవుతుంది చిన్నపిల్లలకి. ఇక మనం తర్వాత అభ్యాసం చేసే కొద్ది ఇంచుమించు ఒక వాక్యం అట్లాగా మనం ఎన్ని వాక్యాలు చూడగలం, ఎన్ని పదాలు చూడగలం అనే దాన్ని బట్టి ఉంటుంది. పలుకు మేర అంటే ఒక్క గుక్కలో ఉచ్చరించగల పద సముదాయాన్ని పలుకు మేర అంటాం. అంటే ఒక్క గుక్కలో ఎన్ని పదాలను ఉచ్చరించగలం దాన్ని పలుకు మేర. దాన్నే వాంగ్మితి అంటారు. వాక్కు మితి, వాక్కన్న మాటే, పలుకన్న మాటే. వాక్కు మితి, వాక్కుకున్నటువంటి హద్దు అదనమాట, వాంగ్మితి అంటారు. అలాగనే పలుకు విస్తృతి అంటారు, దాన్ని వాయస్ స్పాన్ అంటారు. ఇందాకడదేమో ఐ స్పాన్, ఇది వాయస్ స్పాన్ లేదా స్పీచ్ స్పాన్ అని కూడా అంటుంటారు. పలుకు మేర ఇది ఒక్క గొక్కలో మనం ఎన్ని పదాలు ఉచ్చరించగలం అనే దాన్ని బట్టి దాన్ని పలుకు మేర అంటారు. గమనించండి, చూపు మేర, పలుకు మేర. ఇప్పుడు రెండు కలిపి వస్తుంది. వాంగ్ నయన మితి, వాక్కు మరియు కన్ను. వాక్కు మరియు కన్ను, వాంగ్ నయన మితి అంటారు. దీన్నే చూపు మేర, పలుకు మేర మధ్య ఉన్న అంతరం, చూపు మేర, పలుకు మేర మధ్య ఉన్నటువంటి అంతరాన్ని వాంగ్ నయన మితి అంటారు. మొదటిదేమో చూపు మేర, రెండోదేమో పలుకు మేర, మూడోదేమో రెండిటికి మధ్య ఉన్న అంతరం, నాలుగోదేమో దోషం. అంతే. వాంగ్నయన మితి అంటే ఒకే సమయంలో చూస్తున్న శబ్ద స్థానానికి, పలుకుతున్న శబ్దానికి మధ్య ఉన్న అంతరం. అంటే ఒకే సమయంలో చూస్తున్న శబ్దస్థానానికి పలుకుతున్న శబ్దస్థానానికి మధ్య ఎంతైతే గ్యాప్ ఉందో ఆ అంతరాన్ని వాంగ్నయన మితి అంటారు. అంటే చూసేదానికి పలికేదానికి మధ్య వ్యత్యాసం, ఆ భేదం, ఆ అంతరాన్ని వాంగ్నయన మితి అంటారు. మనం చూసింది అలాగనే పలకం. ఒక్కోసారి మన చూపు ముందుకెళ్ళిపోతుంది, పలుకేం ఇక్కడే ఉంటుంది. ఒక్కోసారి పలుకు ముందుకెళ్ళిపోతుంది, చూపు ఇక్కడే ఉంటుంది. అట్లా కాబట్టి రెండిటికి ఒకే సమయంలో చూస్తున్న శబ్దస్థానానికి, పలుకుతున్న శబ్దస్థానానికి మధ్య ఉన్నటువంటి అంతరాన్ని వాంగ్నయన మితి లేదా చూపు మేర, పలుకు మేర అంతరం అంటారు. ఇది మళ్ళా రెండు రకాలు. ప్రశ్న అంతా కూడా ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది. మనల్ని ఎక్కువగా అడగటానికి ఇది. వీటిల్లో అడిగితే నిర్వచనమే, కానీ వీటిల్లో అడగటానికి అవకాశం ఉంది అప్లికేషన్ మెథడ్లో అనమాట. పురోగమన వాంగ్నయన మితి, తిరోగమన వాంగ్నయన మితి. ఈ వాంగ్నయన మితిని మళ్ళీ రెండు రకాలుగా చెప్తున్నాడు. ఏమని చెప్పుకున్నాం? వాంగ్నయన మితి అంటే ఒకే సమయంలో చూస్తున్న శబ్దస్థానం, పలుకుతున్న శబ్దస్థానం మధ్య అంతరం అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ అంతరంలో ఏది ముందు ఉంది? పురోగమన వాంగ్నయన మిథ, తిరోగమన వాంగ్నయన మిథ. పురోగమన వాంగ్నయనం అంటే ఒకసారి చూడండి, పలుకుతున్నటువంటి పలుకు కంటే, మనం పలుకుతున్న పలుకు కంటే చూపు ముందుంటే, పలుకుతున్న పలుకు కంటే చూపు ముందుంటే పురోగమన వాంగ్నయన మితి అంటారు. అట్లా కాకుండా పలుకుతున్న పలుకు కంటే చూపు వెనుకబడి ఉంటే దాన్ని తిరోగమన వాంగ్నయన మితి అంటారు. తేలికైంది, గమనించండి. పురోగమన వాంగ్నయన మితి, తిరోగమన వాంగ్నయన మితి
అంటే మనం చదివేటప్పుడు రెండిటికి ఒకటే. చూపు, ఇది గుర్తుంచుకోండి. చూపు ముందుంటే అంటే అర్థమైంది పలుకు వెనకాల ఉందని. చూపు వెనకుంటే అంటే అర్థమైంది పలుకు ముందుందని. మీరు ఒక చూపు అనేదాన్ని గుర్తుపెట్టుకోండి. మీకు ఇంకా గుర్తు కావాలంటే ముందు చూపు, ఈ పదం గుర్తుంచుకుంటే మీకు తేలిగ్గా అవుతుంది. ముందు చూపు ఉంటే పురోగమనమా తిరోగమనమా? ఎవరికైనా భవిష్యత్తు గురించి ముందే ఆలోచన ఉందనుకోండి, అది పురోగమనమే కదా. కాబట్టి ముందు చూపు అంటే పలుకు వెనకాల ఉందని అర్థం. వెనక చూపు అంటే పలుకు ముందు ఉందని అర్థం. కాబట్టి ముందు చూపు పురోగమనం, మనకి ఇదే వ్యత్యాసం అన్నమాట. వెనక చూపు అంటే పలుకు కంటే చూపు వెనకబడి ఉంటే అది తిరోగమనం. పరీక్షా విధానంలో ఎట్లా అంటాడంటే, రాముడు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని ఇంటికి వచ్చాడు, లేదా రాముడు అడవికి వెళ్ళి కట్టెలు తీసుకువచ్చాడు అనే వాక్యంలో ఒక విద్యార్థి రాముడు అనే శబ్దస్థానాన్ని చదువుతున్నాడు. అతని చూపు కట్టెలు అనే స్థానం దగ్గర ఉందంటాడు. దీన్ని బట్టి అతని యొక్క స్థితి, ఈ వాంగ్నయన స్థితి ఎట్లా ఉందని అడుగుతాడు. పురోగమనమా తిరోగమనమా? అప్పుడు మనం ఏం చేయాలి? రాముడు అడవికి వెళ్ళి కట్టెలు తెస్తున్నాడు, రాముడు అనే పదాన్ని చదువుతున్నాడు, కానీ వీడి చూపు అడవికి, అంటే రాముడు అడవికి వెళ్ళి, అడవికి రెండో పదంలో ఉంది కాబట్టి చూపు ముందుంది కాబట్టి ముందు చూపు ఏమిటి? పురోగమన వాంగ్నయనమితి. అట్లా మీరు ఎన్ని ఉదాహరణలు అయిన తీసుకోండి, మీకు అది అర్థమైందో లేదో. ఆ విధానంలో పురోగమన తిరోగమన వాంగ్నయనమితి. మొద్దు గుర్తు ఏంటంటే ముందు చూపు పురోగమనం, ముందు చూపు లేకపోతే తిరోగమనం. ముందు చూపు అన్నామంటే పలుకు వెనకుందని, ముందు చూపు లేదు అంటే పలుకు ముందుందని, అంతే. సరే, దృష్టి ఆవర్తిత దోషం. ఇది అనేక సందర్భాల్లో అడుగుతుంటాడు. దృష్టి ఆవర్తిత దోషం విద్యార్థి చూపు మేరను పలుకు మేరతో పాటు పెంపొందించుకోకపోవడం వలన ఏర్పడేటువంటి దోషం. అంటే ఈ రెండిటికి సమన్వయం చేసుకోలేకపోతే ఆ దోషాన్ని ఏమంటారు? సహజంగా చూపు మేర పలుకు మేర ఒకటై ఉండాలి, లేదు కాస్త ముందెళ్తుంది చూపు మేర. అలా ఆ రెండింటిని ఒకటి బ్యాలెన్స్ చేసుకోలేకపోతే ఆ దోషాన్ని, విద్యార్థి చూపు మేరను పలుకు మేరతో పాటు పెంపొందించుకోకపోవడం, చూపు మేరను పలుకు మేరతో పాటు పెంపొందించుకోకపోతే దాన్ని ఏ దోషం అంటారు? గుర్తుంచుకోండి, చూపు మేరను పలుకు మేరతో పాటు పెంపొందించుకోకపోతే దాన్ని దృష్టి ఆవర్తిత దోషం అంటారు. 4 పదాలు: చూపు మేర, పలుకు మేర, వాంగ్నయనమితి, దృష్టి ఆవర్తిత దోషం. దానికి గల ఇతర పేర్లు. అర్థమైంది అనుకుంటున్నాను. తరువాత పఠన బోధన పద్ధతులు, ఇది పరిశీలిద్దాం. పఠన బోధనా పద్ధతులు అంటే పఠనాన్ని, చదవటాన్ని నేర్పేటువంటి పద్ధతులు, పఠించడం అనేటువంటి పద్ధతులు, నేర్పడానికి గల పద్ధతులు. అక్షర పద్ధతి 1, గమనించండి. అక్షర పద్ధతి, పద పద్ధతి, వాక్య పద్ధతి, కథా పద్ధతి. తేలిగ్గా 4: అక్షర పద్ధతి, పద పద్ధతి, వాక్య పద్ధతి, కథా పద్ధతి. అక్షర పద్ధతిలో కూడా మళ్ళా 2 రకాలు. ఏమిటది? ప్రాచీనాక్షర పద్ధతి 1, నవీనాక్షర పద్ధతి 2. ప్రాచీనాక్షర పద్ధతి అంటే మనం పూర్వం ఆ నుంచి మొదలుపెట్టి బండిరా వరకు పిల్లల చేత ఆ అక్షరాలను పలికిస్తూ ఉంటాం. ఆ అనగానే వాడు కూడా ఆ అంటాడు, ఆ అట్లా. కాబట్టి ప్రాచీనాక్షర పద్ధతి, ఆ నుంచి బండిరా వరకు ఉన్నటువంటి అక్షరాలను పలికించే పద్ధతి ప్రాచీన అక్షర పద్ధతి. అందరూ నేర్చుకున్న పద్ధతి అదే, ఇప్పుడున్న తరం కాకుండా. కాబట్టి ఆ ప్రాచీనాక్షర పద్ధతికి గల పేర్లు సాంప్రదాయ పద్ధతి, తార్కిక పద్ధతి, యాంత్రిక పద్ధతి, అన్నిటికంటే ముఖ్యంగా వర్ణ సమమ్నాయ పద్ధతి. గుర్తుంచుకోండి, ప్రాచీనాక్షర పద్ధతికి గల పేర్లు వర్ణ సమమ్నాయ పద్ధతి. నవీనాక్షర పద్ధతి, ఇప్పుడు మానసిక శాస్త్రవేత్తల ప్రకారం కొన్ని మార్పులు చేసి నవీనాక్షర పద్ధతి అంటూ చెప్పారు. అయితే వాళ్ళు ఒప్పుకోలేదులేండి. నవీనాక్షర పద్ధతి అంటే ఏమిటి అంటే, అక్షరాలు ఆకారాన్ని బట్టి, ఆ ఉంది, ఆ రెండు ఒకేలాగా ఉంటాయి.
ఇదే విధానాన్ని పోలినటువంటి అక్షరం ఏంటంటే మళ్ళీ సున్నా చుట్టూ రా, లేకపోతే ఈ. కాబట్టి ఒకే పోలికలో ఉన్నటువంటి అక్షరాలను పిల్లవాడి చేత పఠింప చేయటం, అది నవీనాక్షర పద్ధతి. దాన్నే సారూప్య పద్ధతి అంటారు, రూప సాదృశ్య పద్ధతి. 2018 డిఎస్సిలో అడిగాడు. రూప సాదృశ్య పద్ధతి అంటారు, అంటే ఒకే రూపంలో ఉన్న అక్షరాలను మొదటగా నేర్పడం అన్నమాట. రూపాన్ని బట్టి, రూప సాదృశ్యాన్ని బట్టి, సాదృశ్యం అంటే పోలిక, ఒకే రూపంతో పోలిన అక్షరాలన్నింటినీ మొదట నేర్పడం. ఒకే రూపంతో నేర్పుతున్నాడు కాబట్టి ఒక విధానం అనేటువంటి సీక్వెన్స్ లేదు కాబట్టి దాన్ని ఒప్పుకోలేదు. ప్రాచీన పద్ధతిని, ఏదేమైనా ప్రాచీన పద్ధతిని నవీన పద్ధతి రెండింటినీ కాదన్నారు. పద పద్ధతి, ఇక పద పద్ధతి ఇది శ్రేష్టమైన పద్ధతిగా భావిస్తారు. వాక్య పద్ధతి శ్రేష్టతమైన పద్ధతి, కథా పద్ధతిని శ్రేష్టతమైన పద్ధతి. మన భాషలో చెప్పుకోవాలంటే ఒకదాని మీద ఒకటి గొప్పవి అని అర్థం. మనకి ఈ పద పద్ధతిలో 1వ తరగతి పాఠ్య పుస్తకాన్ని మనకి ఇవ్వటం జరిగింది. 1వ తరగతి పాఠ్య పుస్తకం ఏ పద్ధతిలో రూపొందించబడిందంటే పద పద్ధతి. పదాలను బట్టి అందులో ఉన్నటువంటి అక్షరాలను పఠింపచేయటం, వాక్యాలను బట్టి పఠింపజేయటం, కథా పద్ధతిని బట్టి వాక్యాలను, ఆ పదాలను లేదా అక్షరాలను పఠింపజేయటం. పఠనమే కదా మంది. కాబట్టి పద పద్ధతి, వాక్య పద్ధతి, కథా పద్ధతి. శ్రేష్టమైన పద్ధతి, శ్రేష్టతమైన పద్ధతి, శ్రేష్టతమమైన పద్ధతి. సరే, ఇప్పుడు పద పద్ధతి ద్వారా మనం అక్షరాలను నేర్పించటానికి, పిల్లవాడి చేత పలికించటానికి, పఠనం చేయించడానికి మెరుపు అట్టలను ఉపయోగిస్తారు. ఇది అసలైన ప్రశ్న టాపిక్ అంతటికి కూడా. ఏమిటి మెరుపు అట్టలు అంటే వాటిని ఆంగ్లంలో ఫ్లాష్ కార్డ్స్ అంటారు. అంటే కొంతకాలం ఉపయోగించి వాటిని వెంటనే తీసేసేవన్నమాట. సరే, ఈ మెరుపు అట్టల్లో మళ్ళా 3 రకాల అట్టలు ఉంటాయి. 3 రకాల అట్టలు గతంలో అడిగాడు, వాటి యొక్క క్రమం అడిగాడు. మెరుపట్టల వరుస క్రమాన్ని ఈ క్రింది వానిలో గుర్తించండి అన్నాడు అనమాట. అందుకని 3 రకాల అట్టలు ఏమిటంటే, 1 గుర్తింపు అట్ట, స్వయం సవరణ అట్ట, జతకూర్పు అట్ట. జతకూర్పు అట్టలు మళ్ళా 2. కాబట్టి మొత్తం అట్టలు ఎన్నంటే 4. ఆ 4 అట్టలను ఒక సెట్ అంటారు. ఎన్ని రకాలు అట్టలంటే 3. మొత్తం అట్టల సంఖ్య 4. గుర్తింపు అట్ట. గుర్తింపు అట్ట అంటే ఉదాహరణకి ఒక అట్ట ఉంటుంది, ఒక కార్డు అనమాట. ఆ కార్డు పై భాగంలో బొమ్మ ఉంటుంది, అమ్మ బొమ్మ ఉంటుంది. కింద అమ్మ అనే అక్షరం రాసి ఉంటుంది, అమ్మ అనే పదం రాసి ఉంటుంది. పద రూపంలోనే మనం చెప్పుకుంటుంది. దాంట్లో నేర్పడానికి పైన ఏమో అమ్మ బొమ్మ ఉంటుంది, దాని క్రింద ఏమో అమ్మ అనే పదం రాసి ఉంటుంది. పైన ఉన్నటువంటి ఆ బొమ్మను, చిత్రాన్ని చూయించి ఆ అక్షరాన్ని పలికింపచేయటం. రెండో వైపునే ఉంటుంది. ఇదంతా ఒక కార్డు 2 సగాలన్నమాట. పైనేమో బొమ్మ, క్రిందేమో పదం. వెనక వైపు, రెండో వైపు ఖాళీ. కాబట్టి గుర్తింపు అట్టలో వెనక వైపు ఏముంటుంది? ఖాళీ. ముందు వైపే ఉంటుంది 2 సగాల్లో. పైన బొమ్మ, తర్వాత పైన చిత్రం, క్రిందేమో పదం. స్వయం సవరణపు అట్ట ఇది ఎట్లా ఉంటుంది? ముందు వైపునేమో, అంటే మనకు కనిపించే ముందు వైపునేమో చిత్రం ఉంటుంది, వెనక వైపేమో పదం ఉంటుంది. ఈ చిత్రాన్ని చూసి ఆ వెనక ఉన్నటువంటి పదాన్ని పలుకుతాడనమాట. స్వయం సవరణపు అట్ట. చిత్రాన్ని చూసి తానే సవరించుకుంటాడు, అంటే తనకు తానే నేర్చుకుంటాడు అనమాట, సవరణ చేసుకుంటాడు తప్పుల్ని. కాబట్టి స్వయం సవరణపు అట్ట లేదా స్వయం సవరణ అట్ట అంటారు. ముందు వైపు చిత్రం ఉంటుంది, వెనక వైపు పదం ఉంటుంది. 3 జతకూర్పు అట్టలు. జతకూర్పు అట్టలు 2 ఉంటాయి, అంటే ఆ 2 జత అన్నమాట. ఆ రెండింటిని కూర్చాలి. ఒక అట్ట మీదేమో చిత్రం ఉంటుంది, దాని వెనక వైపు ఖాళీ ఉంటుంది. ఇంకొక అట్ట మీదేమో ఆ పదం ఉంటుంది, అమ్మ చిత్రం. ఈ అట్ట మీద పదం రాసి ఉంటుంది. దీన్ని జత కూర్చాలి, 2 అట్టలు. ఈ రెండింటికి వెనక వైపున ఖాళీయే, గుర్తుంచుకోండి. కాబట్టి గుర్తింపు అట్ట, స్వయం సవరణ అట్ట, జతకూర్పు అట్టలు, ఈ 3 ఫ్లాష్ కార్డ్స్ 4 కలిపి, 4 ఫ్లాష్ కార్డ్స్ కలిపి ఒక సెట్ అంటారు. ఇవి పఠనానికి సంబంధించినటువంటి సమాచారం.
తర్వాత వీడియోలో లేఖనాన్ని సంబంధించినటువంటి విషయాలను కూడా విశ్లేషించడానికి ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు.